ఇది దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. పాకం ఇంకేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది గట్టి పడాలి మనకు బెల్లం పానకం మొత్తం. ఒక గుప్పడన్ని నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. గుప్పడన్ని నువ్వులు వేసిన మనం బెల్లం ఎంత తింటే అంత మంచిది. కానీ మనము బెల్లం ఎంత వేస్తే, ఒక కప్పు బెల్లం అయితే 2 కప్పులు కుడక తురుము వేసిన, 1 స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి తురుము మంచిగా వేయింపుకున్న. కొబ్బరి తురుము మంచిగా వేయింపి అందులో బెల్లాన్ని కాచిన వాటర్గా మంచిగా బెల్లం మంచి పాకం వచ్చేదాకా కలిపి దాన్ని వేంపిన కుడకలో వడగట్టుకొని బెల్లం పాకాన్ని పోసిన. చూడండి, వీడియో తీయమంటే చేతులు నొత్తానే అని అంటాను. తినటానికైతే రెడీ అవుతారు కదా. ఒకరు వీడియో తీస్తా అంటే మంచిగా కలపత్తది, మంచిగా చేయత్తది. గిట్లా పట్టుకొని నిలబడాలి. గిట్లా పట్టుకొని ఇదివరకు నేను చేసిన అన్ని రకాల కూరలు కూడా చేసినాము. నేను చేసి మీకు చూపించడం జరిగింది. మొన్న కూడా చేపల వేంపుడు పెట్టిన, చేపల ఫ్రై, చేపలు పులుసు పెట్టిన. మా ఛానల్ చూస్తానో లేదో లైక్ చేయండి. కొత్తగా చేస్తానా జయశీల కుకింగ్ సెంటర్ అని కుకింగు. ఎందుకంటే మధ్యలో చేస్తలేం కాబట్టి మీరు కూడా చేస్తలేదు కదా అని చూస్తలేరు కావచ్చు. చూడండి, నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. దగ్గరికి అయింది చూడండి. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. చూడండి అందరూ నా ఛానల్ను కొబ్బరి లడ్డు ఎట్లా చేస్తానో. అన్నీ చేస్తా, కాకపోతే ఏంటంటే ఒక్కొక్క టైము చేయాలి. అంతేగాని ఏమనుకోవద్దు. ఛానల్ రెగ్యులర్ చేయాలంటారు, ఈ కాడ నుంచి రెగ్యులర్ చేస్తా. కొంచెం గట్టి పడితే సరిపోతుంది. మనకు చేతికి లడ్డు రావాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా.
పుదీనా పచ్చడి. చేతులు నొస్తాయి అంటుంది వీడియో తీయమంటే. నేను చేసుకుంటూ కలుపుతుంటూ వీడియో తీయాలి. తీస్తే ఎట్లుంటుంది నాకు రాదు, ఎవరు తీయరు. ఇక నేనే చేసుకుంటానా మెల్లగా. చెయ్యి నాని అని తలిగింది ఇంతసేపు. ఇక ఇప్పుడు వీడియో తీయమంటే చేతులు నొత్తానే. కొబ్బరి లడ్డు కొంచెం మంది పాకం బట్టి కూడా కొబ్బరి లడ్డు చేస్తారు. అవసరం లేదు కొబ్బరి పాకం బట్టి చేసారంటే అది నిల్వ ఒక నెల వరకు నిల్వ ఉండే వాటికి పాకం బట్టి చేసుకోవాలి. ఇది ఒక వారం రోజులు, వారం ఇక్కడ మాకైతే 2 రోజులకు అయిపోతుంది మనిషికి ఒక్కటి తింటే. ఇప్పుడు దీన్ని బట్టి చూద్దాం. ఇట్లా పట్టు పట్టిది దగ్గర తీసుకో పీట అన్న. అయిపోయినట్టే. అయిపోయినట్టే. కొంచెం నెయ్యి వేసిన కొంచెం అయిపోయినట్టే. ఇదంతా దగ్గరికి అన్నా. దించేస్తానా. దీన్ని లడ్డూలు చుడతా. కొంచెం చల్లారిందంటే మనం లడ్డూలు చుట్టుకుందాం. దీన్ని కొంచెం గాలికి పెడదాం. వేపుకోవాలి కొబ్బరి. ఉత్తక వీడియో అయితే లేదు మాకు అయితే. ఛానల్ చూసే వాళ్ళు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మా ఛానల్ చూడండి, మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆ ఛానల్ను చూసి మీరు లైక్ చేయండి. ఎన్నో చేస్తా ఇంకా ముందు మీరు అందరూ సహకరించండి. చేస్తా, నేను చేసి మీకు చూపిస్తా. నా వీడియో నచ్చితే చూడండి. కొబ్బరి లడ్డు రెడీ. మళ్ళీ చెప్తున్నా, 2 కొబ్బరికాయలు కొట్టిన ఇంగ్లీష్ దగ్గర కొట్టినా అవి ఈరోజు కొబ్బరి తుమ్ము కొనుక్కొని మిక్సీలో పట్టిన మిక్సీలో పట్టి దాన్ని బౌల్లో పెట్టి మంచిగా వేసుకున్నా. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని 2 కొబ్బరి తుమ్ము చిప్పలు 2 బౌల్ అయినాయి. 2 బౌల్ చిన్న బౌల్ 2 బౌల్ అయినాయి. ఆ బౌల్ తోటి ఒక బౌల్ బెల్లం వేసిన. బెల్లం వేసి మంచిగా బెల్లాన్ని మరి పాకం కాకుండా కొంచెం వేడి నీళ్ళు కాసుకొని అలా బెల్లం వేసి తగిలిసిన. దాన్ని అంత కొబ్బరి కచ్చివాసన వేదాకా వేసుకొని
దాన్ని మంచిగా కొబ్బరి వాసన అంతా మంచిగా వాసన వేయింది అయినాక దాన్ని మంచిగా ఈ బెల్లం కాకమెట్ల బెల్లాన్ని వడగట్టుకున్నా. అంటే డైరెక్ట్ పోతే మన ఉచితం వస్తే బెల్లం కదా, అందుకని వడగట్టుకున్నా దాన్ని మంచిగా వడగట్టి దాన్ని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు చేసిన. చూడండి కొబ్బరి లడ్డు రెడీ అయినాయి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. ఇది కొబ్బరి లడ్డు పిల్లలు కూడా మంచిగా హెల్ప్గా ఉంటుంది, మనం కూడా తినొచ్చు. చాలా మంచిగా చాలా రుచికరంగా ఉన్నది. నేను కూడా కొంచెం టేస్ట్ చేసి చెప్తున్నాను. సూపర్ ఉన్నదండి. ఇంకా కొంచెం ఒక ప్రయత్నం కూడా వేసిన కొంచెం మండలా కూడా ఉంటుంది చెప్తున్నది సూపర్. మళ్ళీ చెప్తున్నా రెండు కొబ్బరికాయ కొట్టి అది తురుముకున్నా 2 కప్పులు అయింది. 1 కప్పు బెల్లం దీన్ని నెయ్యి వేసుకున్నా కట్టుకుంటాను. పచ్చివాసన పోయినా తినుకోండి. బెల్లం కాసుకున్న వేడి నీళ్ళలో బెల్లం కరిగినంత వరకు కలిపిన. బెల్లం కరిగినాక అది మన కొబ్బరి తురుము వేసుకున్న కొబ్బరి తురుముగా వడగట్టుకొని ఒక స్పూన్ వేసిన. కొన్ని ఒక 2 స్పూన్లు నువ్వు వేసిన మీద వేసి ఇవ్వ లడ్డు కట్టినా మేము పెట్టిన. చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ తెలియదండి. నమస్తే. నా ఛానల్ అందరూ చూడండి, నాకు మార్కులు వేయండి. నమస్తే.